హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా చిన్నప్పుడు నేనెంతో ఇష్టంగా తినే కోడిగుడ్డు పులుసు, అదేనండి నాటుకోడి గుడ్డు పులుసు. చాలా చాలా బాగుంటుంది. నేను అది ఇప్పుడు మా అమ్మ ఎలా చేసేది చిన్నప్పుడు మీకు ఒకసారి చేసి చూపిస్తాను. మీలో ఎంతమందికి నాటుకోడి గుడ్డు పులుసు అంటేనే ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా నాటుకోడి గుడ్లను ఉడకబెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పసుపు, కారం, మనం ఉడికించుకున్న కోడిగుడ్లను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గుడ్డు పులుసుకి నేను ఒక 6 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. వీటిని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలండి. అలాగే ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి మినిమం పడుతుంది. ఎందుకంటే మనం పులుసు చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి దాదాపు ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు ఈ కోడిగుడ్డు పులుసుకి ఆనియన్ ఎంత బాగా మగ్గుద్దో అప్పుడు అంత టేస్ట్ ఉంటుందండి మన కోడిగుడ్డు పులుసు. చూసారు కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మంచిగా మెత్తగా ఉడికింది. అలాగే ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కారం మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది. నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. మంచిగా కలుపుకొని ఒక పెద్ద సైజు టమాటా వేసి మనం ఉడికించుకోవాలి. దీనికోసం కొంచెం చింతపండు నేను ముందే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. అది కొంచెం రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న ఇప్పుడు ఈ ఆనియన్ ఉంది కదా, ఇప్పుడు చూడండి మన టమాటా మొత్తం మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన దాంట్లో మనం ఇప్పుడు పక్కకు తీసుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది పోసుకోవాలి. అది కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం కాట్లు పెట్టుకున్నాం కదా గుడ్డుకి, అది మంచిగా లోపలికి వెళ్ళి చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా చూసుకుంటే తక్కువ అనిపిస్తే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులోని వేసుకొని ఈ ఎగ్స్ వేసిన తర్వాత మనం సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మా చిన్నప్పుడు అయితే ఇలా మా అమ్మ గుడ్డు పులుసు చేస్తే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త ఈ గుడ్డు పులుసు వేసుకొని తింటే అద్దిరిపోతుంది అనుకోండి. మన ఈ వైట్ ఎగ్స్ కాకుండా మనం ఇలా నాటుకోడి గుడ్లతోని ఇలా కూర వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కాస్త కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయడమే. ఇదండి నాటుకోడి గుడ్డు పులుసు. బాగుంది కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.